హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ట్యూస్డే. ఇది సండే రోజు వ్లాగ్ ఇవాళ పెడుతున్నాను. సండే తీసాను, మండే ఎడిట్ చేశాను, ట్యూస్డే పెడుతున్నాను. అబ్బాబ్బాబ్బా, ఇది మన వ్లాగ్స్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్. అయితే తొందరగా పెట్టనీకైతే రీజన్ లేట్ అయితే అలానే వెళ్ళిపోతున్నాయి. వీడియోస్ ఎక్కువైపోయి స్టోరేజ్ పడిపోతుంది, డిలీట్ చేయాల్సి వస్తుంది. సో తొందరగా అయితే చేస్తున్నాను. ఎప్పటికప్పుడు తీయాలి, ఎప్పటికప్పుడు పెట్టాలి అనేసి ఒక కంటెంట్ తోటి అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను, పెడుతున్నాను. ఇది సండే రోజు నేను జస్ట్ సింపుల్గా తీసాను. నేను ఇంత ఎంజాయ్ చేస్తాను అని కూడా అనుకోలేదు. జస్ట్ వ్లాగ్ లాగా చేసేద్దాము అనిపించింది. ఇంకా నార్మల్గా 8కి స్టార్ట్ చేసినాను వ్లాగ్. నేను 5:30కే లేసాను. తొందరగా ఇంట్లో పనులు కంప్లీట్గా అయిపోయినాయి మొత్తము 8 వరకు. ఎందుకు అంటే నేను మళ్ళీ ఇంకొకటి డెలివరీ స్టోరీకి సంబంధించి నార్మల్ డెలివరీ ఆపరేషన్ అనేది ఒకటి వీడియో చేద్దాము అనేసి తొందరగా ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. పిల్లలు హోటల్ దగ్గరికి వెళ్ళిరు, మళ్ళీ వస్తే నన్ను అస్సలు చేయనియరు, వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది అనేసి వాళ్ళని అక్కడ పంపించేయాలనేసి తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసుకుని ఇక్కడ డోర్ పెడుతున్నాను కదా, అక్కడ నుంచి కోతులు లోపలికి వస్తున్నాయి. అందుకే ఆ డోర్ ఎప్పటికీ పెడుతున్నాను. ఇంక ఈ విధంగా అయితే నేను నార్మల్గా సింపుల్గానే రెడీ అయినాను. సింపుల్ శారీ కట్టుకొని, ఇది నార్మల్ శారీ అయితే కట్టుకొని అయితే ఇట్లా రెడీ అయినా. ఇంకా ఇక్కడ ట్రైప్యాడ్ కనిపిస్తుంది కదా, మొన్న మీషోలో బుక్ చేసిన వచ్చింది. దానికి సంబంధించింది ఒక షార్ట్ అయితే పెట్టినాను. 200 అబోవ్ అయితే అమౌంట్ పడింది. చాలా మంచిగా ఉంది క్వాలిటీ కూడా. ఇంకా అందులోనే తీస్తున్నాను. ఇప్పుడైతే ఎవరి హెల్ప్ లేకుండా అయితే ట్రైప్యాడే పెట్టుకొని తీస్తున్నాను మ్యాక్సిమం కూడా. ఇంకా దానికి సంబంధించింది కూడా నా డెలివరీ స్టోరీ. ఫస్ట్ టైం డెలివరీ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను, నాకు నార్మల్ అయిందా, ఆపరేషన్ అయిందా అనేసి కూడా ఈ వీడియోలో మొత్తం పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చిండు. మిషన్ మొన్న చేయించుకొచ్చారు. 1200 అయినాయి మిషన్కి. అయినా కానీ కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళమంటే ఇంకా ఏదైనా ఆయనకు తెలిసింది అయితే చూస్తుండు. ఇంక ఇక్కడ వీడియో తీయకని చెప్తే మనం ఊకుంటాము, మనం తీస్తాము. ఇంకా అక్కడ తీసిన తర్వాత అయితే ఇక్కడ పూరి చేస్తున్నాను. రిహాన్షు డైలీ కూడా పూరి పెట్టు మమ్మీ పూరి అని అడుగుతాడు. చాలా ఇష్టం వాడికి పూరి అంటే, అది ఎందుకో తెలియదు. ఇంకా పూరి అయితే చేస్తున్నాను. ఇంకా ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ కూడా తీసుకొచ్చి పెట్టి అక్కడ పక్కకైతే అన్నం పెట్టుకున్నాను, బియ్యము మా ముగ్గురికి. మిగతా వాళ్ళంతా హోటల్ దగ్గరనే తింటారు అన్నము. డైలీ కూడా అక్కడనే తింటారు. ఇంకా పిల్లలు కూడా వెళ్ళిరు, పెద్ద పిల్లలు అక్కడనే తింటారు. ఇంకా మా పూర్తికి అయితే పెట్టుకుంటున్నాము. వాడు పూరి అడుగుతుండు, ఇంకా మళ్ళీ వీలు కాదు అనేసి పని చేసేద్దామని ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి పూరి అయితే చేస్తున్నాను. బట్టల దగ్గర నుంచి మొత్తం పనులు అయితే అయిపోయినాయి. అయిపోయిన తర్వాతనే ఈ పూరి దగ్గరకు వచ్చినాను. ఇంకా పూరి అయితే నాకు చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది, పూరి అయినా చపాతీ అయినా. కానీ పూరి టేస్ట్ మాత్రం వేడివేడి ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తింటాను. ఇక్కడ షేప్ అవుట్ అయిందని ఎవరు అనకండి, అసలు ఇంట్రెస్ట్ లేదు. వాడు అడిగిండు అనేసి అప్పటికే 11 అయిపోతుంది టైము. ఇంకా వాడు అడుగుతుండు ఊకే అనేసి నేను చేస్తున్నాను, అసలు ఇంట్రెస్ట్ లేకుండా. అంత పిండి కూడా నేను తక్కువ అవుతుంది అనుకున్నాను, ఇంకా కొన్ని అయితే ఎక్కువ అయిపోయింది పిండి. ఇంకా ఇక్కడనైతే అన్నం అయితే బయటనే వంపుతాను. లోపల ఇప్పుడు అన్నీ మొత్తం తోమేసినాను కాబట్టి ఇంకా అన్నిటికి ఎందుకు పోయడము అనేసి బయటనే వంపేసి వచ్చి ఇంకా మళ్ళీనైతే ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా పక్కనైతే కడాయిలో ఆయిల్ పోసి అయితే వేడి చేస్తున్నాను. ఇంకా ప్రతి ఒక్కరు కూడా పిల్లల కోసం ఏం కావాలో చేస్తారు, కానీ నాకైతే నేను వాళ్ళు అడిగిందల్లా చేయడం కాకుండా నాకు వీలైన విధంగానే చేస్తాను. పిల్లలు అడిగిరు చెయ్యాలి కంపల్సరీ అన్నట్టయితే ఏమీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు మేము పుట్టినప్పుడు మా అమ్మ వాళ్ళైతే మేము అడిగినవి అన్నీ ఏం చేయలేరు. అన్నీ బరువు బాధ్యతలు చెప్పుకుంటూనే మమ్మల్ని అయితే పెంచిరు. అందుకే ఇప్పుడున్న పిల్లలకు కూడా నా పిల్లలకు మ్యాక్సిమం అలానే పెంచాలి అనే నేను ట్రై చేస్తాను. వాళ్ళు అడిగిర్రు పక్కా చెయ్యాలి అన్నట్టేం కాదు. వాడు 15 days నుంచి అడుగుతుండు, ఇంకా తప్పది అనేసి ఇప్పుడు చేసినాను. కానీ లేకపోతే నేను అంతకు మించి అయితే ఏమీ చేయను. వాడికి వీలు కాదు నాన్న అంటే వాడు అర్థం చేసుకుంటాడు. ఇంకా నేను చెయ్యాలి నా పిల్లలకు 9 గంటల రాత్రి అడిగితే 10 గంటల రాత్రి అడిగితే మబ్బులు అడిగినా అట్లాంటివి ఏమీ లేవు నా పిల్లల దగ్గర. నేను ఇంకా మళ్ళీ అన్నం కూడా తినిపించేది ఏం లేదు, వాళ్ళకి వేసి ఇస్తాను, వాళ్ళే తింటారు.
ఎప్పుడైనా ఒకసారి ఇంకా వాళ్ళు బాగా లాడు చేస్తే మాత్రమే నేను తినిపిస్తాను. ఇంకా అన్నం కూడా తిన్న తర్వాత ఎగ్ కర్రీ చేసినాను. అంటే ఎగ్స్ మొత్తం అంటే టమాటా ఎగ్ చేసినాను ఇవాళ. ఉల్లిగడ్డ టమాటా కూడా అన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత ఎగ్ కొట్టి అలానే పోసి మంచిగా కింద ఉడికినంత వరకు ఆపి ఉడికిన తర్వాత మంచిగా తీసేస్తే దాన్ని ఎట్లా వేసినామో అట్లా వస్తుంది. ఇట్లా ఆమ్లెట్ లాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ గురించి కావాలి అంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఒక రెసిపీ అయితే వీడియో చేసి పెడతాను. ఇంక ఇక్కడనైతే పంచామృతం మా అత్తమ్మ లక్ష్మీపతి గూడెం వెళ్ళింది. అక్కడ నుంచి అయితే తీసుకొచ్చినుండే. ఇంకా ఎగ్ తిని పంచామృతం తాగుతుర్రు అనుకోకండి. పిల్లలు అడిగిర్రు, అంటే అక్కడ ఉంది అనేసి. అదేంది మమ్మీ ఏంది అంటే అడిగితే పోసినాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే తాగలేం కదా, ఇప్పుడు లాస్ట్ పూజ ఇంకా, అందుకే ఇంకా పొద్దున వరకు ఖరాబ్ అవుతుందేమో అనేసి తీసుకురాగానే అయితే పోసినాను. మంచి కాజేతులు కడిగేస్తే వాళ్ళకైతే తాగిపించినాను. ఇంకా సాయంత్రం టైంలో పాలు పోయాల్సిన అవసరం లేకుండా అవే పోసినాను. అవి తాగిన తర్వాత మళ్ళీ పాలు కూడా పోసినాను కానీ తాగలేరు, ఇంకా ఉడకపోయాల్సి వచ్చింది. తాగుతారేమో అనుకుని నేను కొంచెం చిన్న గ్లాస్లో సగం పోసిన ఉంటే, ఇంకా వాళ్ళు కొంచెం పని పైన బయటకు వెళ్ళారు వాళ్ళిద్దరు కూడా. అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే చుట్టాలు వచ్చిర్రు, ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఇదండి పంచామృతము. ఇంక ఇక్కడ పనులన్నీ కంప్లీట్ అయితే చేసుకొని నేను మా తోటి ఆరాలంటే మా అక్క వచ్చిన తర్వాత అయితే నేను కూడా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడనే ఉన్నాము నైట్ తిన్న తర్వాత వచ్చినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పూరి వేసుకొని పాలు తాగితే సూపర్ ఉంటుంది, అసలు మస్తు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, సగం సగం పాలు అయితే పోసినాను తాగుతారేమో అనేసి. ఇంకా వాళ్ళు తాగలేరు అసలు, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయారు కాబట్టి తాగలేదు, లేకపోతే తాగుతుండే. ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్ళినాము. ఇప్పటి నుంచి అయితే డ్యాన్స్ వీడియోలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెడ్డింగ్ వీడియోస్ పెట్టిరు, ఇంకా అవైతే ఇక్కడ చూస్తున్నారు అందరు కూడా ఇంట్రెస్ట్ తోటి. ఇక్కడనే తిన్నాము, నైట్ కూడా ఇక్కడనే తినేసి డాన్సులు చేసి 1కి ఇంటికి వెళ్ళినాము. ఇంకా వీడియోస్ వస్తాయి చూడండి. ఏడికి అలా వండుకోండి, నువ్వు కొంచెంసేపు లేట్ అయితే అరే ఆమె డాన్స్ చేస్తుంది, మళ్ళా రమ్మను. ఆమె కూడా మంచిగా చేస్తుంది. ఏ పోనీ అక్కడ అది ఎంత బాగా చేస్తుంది మీ అమ్మ. నాకు మంచి కంపెనీ ఇస్తాడు పెద్దగా అయినాక నా ముందుగాడు. తీసేస్తా.
ఇదండి వీడియో. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డాన్సులు కూడా ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసిన ప్రతి